అమెరికాలో ప్రభుత్వ పాలన స్తంభించింది. ఒబామా ప్రతిష్టాత్మక హెల్త్ కేర్ చట్టం అమలు విషయంలో అధికార డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా షట్ డౌన్ పరిస్థితి ఎదుర్కొంటోంది. జీతాలు అందక పలు శాఖల గవర్నమెంట్ ఉద్యోగులకు హాలిడే ప్రకటించింది వైట్ హౌస్. ఆరోగ్య బీమా పరిధిలో లేని లక్షలాది మంది అమెరికన్లకు బీమా కవరేజీ కిందకు తెచ్చేందుకు ఒబామా ప్రభుత్వం హెల్త్ కేర్ చట్టాన్ని అమల్లోకి తేవాలని డిసైడ్ అయింది. దీని ప్రకారం అర్హులైన అమెరికన్లు తమకు నచ్చిన ఆరోగ్య బీమా పాలసీని ప్రైవేట్ బీమా పాలసీల ద్వారా కొనుక్కోవచ్చు. దీనికి ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఒబామా కొత్త పథకం ద్వారా ఆరోగ్య వైద్య ఖర్చులు పెరిగి సామాన్య ప్రజలపై మరింత భారం పడుతుందని వాదిస్తున్నారు. రిపబ్లికన్ల మంకుపట్టు కారణంగా అమెరికా షట్ డౌన్ ఎదుర్కొంటోంది. హెల్త్ కేర్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 30 లోపు ఆమోదం పొందాల్సిన బడ్జెట్ బిల్లును పాస్ కాకుండా చూసింది. నిజానికి అమెరికాలో పూర్తి స్థాయి బడ్జెట్ బిల్లు రూపొందించలేదు. $30 బిలియన్ తాత్కాలిక బడ్జెట్ను సెనెట్ ఆమోదించి ప్రతినిధుల సభకు పంపింది. సెనెట్లో డెమోక్రాట్లదే ఆధిపత్యం కాబట్టి అక్కడ బిల్లు ఆమోదం పొందింది. కానీ ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే ఆధిపత్యం. ఒబామా కేర్ నిలిపితేనే తాత్కాలిక బడ్జెట్ బిల్లుకు ఆమోదం ఇస్తామని రిపబ్లికన్లు మంకుపట్టు పట్టారు. దీంతో గడువు ముగియటంతో బిల్లు పాస్ కాక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు జీతాలు అందకుండా పోయాయి. అత్యవసర సేవల విభాగాలను వదిలి మిగతా శాఖల్లో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. సైనికులకు జీతాలు యథావిధిగా చెల్లిస్తామని ఒబామా ప్రకటించారు. పదిహేడేళ్ల తర్వాత అమెరికా షట్ డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ సేవలు నిలిచిపోవడంతో ఇటు అమెరికన్లతో పాటు విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షట్ డౌన్ కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. షట్ డౌన్ పరిస్థితి 2-3 వారాలు ఇలాగే కొనసాగితే అమెరికా జీడీపీ 1.4% తగ్గే అవకాశం ఉంది.